దినోత్సవం రోజున ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను అంగీకరించకుండా వేరొకరిని వివాహం చేసుకుంటోందన్న ఆక్రోశంతో యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లికి చెందిన జనార్దన్ రెడ్డెమ్మ దంపతుల కుమార్తె గౌతమి డిగ్రీ పూర్తి చేసింది. కొంతకాలంగా మదనపల్లె పట్టణంలోని కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఆమెకు పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్తో ఈ నెల 7వ తేదీన ఎంగేజ్మెంట్ జరిగింది. ఏప్రిల్ 29వ తేదీన వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు పాలు పిండటానికి బయటకు వెళ్లగా గౌతమి ఒంటరిగా ఇంట్లో ఉంది. ఈ విషయాన్ని గమనించిన అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ అనే యువకుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తలపై కత్తితో నరికి వెంట తెచ్చుకున్న యాసిడ్ ఆమె మొహంపై పోశాడు. తీవ్ర గాయాలతో గౌతమి అక్కడే కుప్పకూలిపోయి విలవెల్లాడింది. ఆమె కేకలు విన్న తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకుని హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్నారు. గణేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. న్యాయమూర్తి స్వయంగా గౌతమి వద్దకు వెళ్లి స్టేట్మెంట్ రికార్డు చేశారు. గౌతమి తన ప్రేమను తిరస్కరించినందుకే గణేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.